హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్న జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుందండి. సో ఇదంతా మన మెరిట్ లిస్ట్ ద్వారా అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలు అనేవి ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీయనున్నారండి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. సొంత జిల్లాలలో కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. మొట్టమొదటిగా అండి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలండి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ, సోషల్ సైన్స్ కానీ, న్యూట్రిషన్ చేసిన వాళ్ళు కానీ ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీనికి ప్రతి నెల 18,000 రూపాయలు అయితే జీతం ఇవ్వనున్నారండి. అలాగే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్ చదివిన వాళ్ళు కానీ, డిప్లొమా వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలండి. అంటే DCA PGDCA సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 11,916 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి మూడో పోస్ట్ వచ్చేపాటికి చౌకీదార్ అండి. చౌకీదార్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. సో వీళ్ళ యొక్క శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 7,944 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి అలాగే ఆయా పోస్ట్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయండి. 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మేనేజ్ చేయగలిగితే వీళ్ళకి ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వనున్నారండి. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 7,944 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. మరి అదేవిధంగా సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్ కానీ, PG డిప్లొమా ఇన్ సైకాలజీ కానీ, చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. దీని యొక్క శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల మనకి 18,536 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ ఉద్యోగాలన్నీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. ఈ నోటిఫికేషన్ మనకి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూలు డిస్టిక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండి స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 21/1/2024 నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 28/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ ఫోటో అంటించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే మీకు ఉన్నటువంటి స్టడీ కూడా ప్రతిదీ అండి దీంట్లో ఫిల్ చేసేయండి. దీనితో పాటు మీ ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, మీ స్టడీ సర్టిఫికేట్స్ ప్రతిదీ అండి సెల్ఫ్ అటాచ్ చేసండి. 28/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి కలెక్టర్ రేట్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయము రూమ్ నెంబర్ 122 కర్నూలు నందు అయితే వచ్చి సమర్పించవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే యూజ్ చేయండి అండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. అంటే పోస్ట్ వచ్చేస్తుందని నేను చెప్పనండి, సో ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయండి అండి. సో మీకు పూర్తి అవేర్నెస్ వచ్చిన తర్వాత మాత్రం అప్లై చేయండి అండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ.